నగరపాలక సంస్థ మేయర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కన్సర్న్ కార్పొరేటర్స్, అదేవిధంగా ఎంఈఓ గారు, ఈ స్కూల్స్ హెడ్ మాస్టర్స్, స్కూల్స్ కమిటీ చైర్మన్స్ అందరికీ ఈ సమావేశానికి చాలా సమయం తక్కువగా ఉంది. ఎందుకంటే ఈ అవగాహన సదస్సు కూడా కొంచెం ఆలస్యమైంది మనకు. దీంట్లో ఈ కార్యక్రమము నిర్వహించవలసిందిగా మేయర్ గారు. స్కూల్ ఎట్లా సెలెక్ట్ చేశారు, ఇక్కడ ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉంటాయి, దాని పరంగా ఫస్ట్ 33% స్కూల్ కవర్ చేశారు. సో బై నంబర్ వైజ్ మనం 33% స్కూల్ కవర్ చేస్తున్నాం, కానీ ఎన్రోల్మెంట్ వైజ్ దాదాపు 65% స్టూడెంట్ కవర్ అవుతుంది. సో నెక్స్ట్ 1 year లో 65% స్టూడెంట్స్ మనకి ఆ ప్రోగ్రామ్ మీద కవర్ అవుతున్నారు, వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. దాని తర్వాత స్టేట్ నుంచి వాళ్ళు ఫైనాన్షియల్ కాస్ట్ డిసైడ్ చేశారు. ఈ మనకి ముందే హెడ్ మాస్టర్ నుంచి లేదా ఎంయూ నుంచి వాళ్ళు లిస్ట్ తీసుకుంటున్నారు. ఈ మనకి ఏమేమి కావాలి, సపోజ్ టాయిలెట్స్ ఉందా లేవా, రన్నింగ్ వాటర్ ఉందా లేవా, ఎలక్ట్రిసిటీ ఉందా లేవా, ఎక్స్ట్రా క్లాస్ రూమ్ ఉందా కావాలి, కంపౌండ్ వాల్ కావాలి, దాని తర్వాత మంచిగా పెయింటింగ్ ఉండాలి, డెలిమిటెడ్ కండిషన్లో అయితే డిమాలిష్ చేసి కొత్తగా ఒక ఎక్స్ట్రా క్లాస్ రూమ్ కట్టుకోవాలి, మంచిగా డిజిటల్ క్లాస్ రూమ్ లాగా. ఎందుకు ఇప్పుడు కోవిడ్ టైంలో పిల్లలకి ఎడ్యుకేషన్ చాలా సఫర్ అయింది, దానికోసం డిజిటల్ క్లాస్ రూమ్ సపోజ్ మన టీచర్ మొబైల్ నుంచి లేదా డిస్టెన్స్ మోడ్ నుంచి ఇస్తున్నారు, వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటున్నారు, కానీ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు. దాని తర్వాత దానికి డెవలప్మెంట్ అన్నింటిలో కొంచెం డిడక్ట్ చేసి వాళ్ళు ఒక పూల్ ఆఫ్ మనీ అంటే ఫైనాన్సెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేశారు. దాని తర్వాత మంచిగా క్వాలిటీలో కన్స్ట్రక్షన్ అవ్వాలి, మంచి పేరు రావాలి, దానికోసం ఎస్ఎంసికి చాలా ఎక్కువ పవర్ ఇచ్చారు. వాళ్ళు డైరెక్ట్ గా కట్టుకోవాలి, దాని తర్వాత సోషల్ ఆడిట్ కూడా అవుతుంది. సో మన ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మాత్రం హెల్ప్ చేస్తున్నారు. దాని తర్వాత సోషల్ ఆడిట్ క్వాలిటీ ఎట్లా చేశారు, దానికి సోషల్ ఆడిట్ అవుతుంది, దానికోసం మంచిగా క్వాలిటీ ఉండాలి. సో ఎస్ఎంసి వాళ్ళు అదే వాళ్ళకి పిల్లలు అక్కడ చదువుతున్నారు, దానికోసం ఎక్కువ అకౌంటబిలిటీ అయితే ప్రజలకు ఇన్వాల్వ్మెంట్ అయితే దాని పరంగా చూసి అట్లా ప్రొవిజన్ పెట్టారు. దాని తర్వాత ఎస్ఎంసిలో ముందే రివాల్వింగ్ ఫండ్ ఇస్తారు. ఎందుకు కట్టక ముందు సో ఒక్కొక్క కార్పొరేటర్ కి దగ్గర మాక్సిమం 2-3 స్కూల్ సో ఒక రోజులో కవర్ అవుతుంది. దానికి సంబంధించిన ఒక చెక్ లిస్ట్ కూడా మన ఎంఈఓ సప్లై చేస్తారు. ఆ చెక్ లో ఎన్ని మీటర్స్ కి కంపౌండ్ వాల్ కావాలి, దాని తర్వాత మళ్ళీ ఒక లెవెల్ వెరిఫికేషన్ అవుతుంది. మన కార్పొరేషన్ నుంచి ఇప్పుడు మేనేజర్ కి డీసీకి ఇస్తాము, వాళ్ళు 9 స్కూల్ విజిట్ చేసి మీరు ఇచ్చిన అన్ని సరిగా ఉందా, కొన్ని మిస్ అయిందా లేదా, అట్లా అది అన్ని ఒకసారి ఫైనలైజ్ అయితే డిస్ట్రిక్ట్ నుంచి కూడా స్పెషల్ ఆఫీసర్ అన్ని స్కూల్ విజిట్ చేస్తారు. అలాగే మన అడిషనల్ కలెక్టర్ మాధ్యపక్ గారికి, అలాగే మన కమిషనర్ సుమన్ గారికి, అలాగే మన ఆఫీస్ స్టాఫ్కి, కార్పొరేటర్స్కి, టీచర్స్కి, హెడ్ మాస్టర్స్కి, అలాగే మీరు చేసిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలుపుకుంటూ, మన ఊరు మనబడి కార్యక్రమంలో మన ఊర్లో అంటే మన సొంత ఊరే అనుకోవాలి, మన సొంత ఊర్లో మన బడి ఎట్లా ఉండాలి, మంచిగా ఉండాలా, దానికి కావాల్సిన మనం స్కూల్లో కల్పిస్తే పిల్లలు మంచిగా చదువుకుంటారు వాళ్ళకని ఉద్దేశంతో స్కూల్ బాగా నీట్నెస్గా ఉండాలి, స్కూల్ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ స్కూల్లో ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు మన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇప్పుడు మన ఊరు మన బడి పెట్టారు. వాడు దీంట్లో ముఖ్యంగా ఏమంటే అంటే స్కూల్లో ఇప్పుడు సార్ చెప్పినట్టు స్కూల్ కాంపౌండ్ వాల్ కానీ స్కూల్లోకి కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఇప్పుడు మనకు ట్యాప్స్ ఉంటాయి, ట్యాప్స్ ఉండవు, కొన్ని చోట్ల ట్యాప్ రాదు, అటు బోరింగ్ వేయించుకోవాలి, అంటే అట్లా ఏమేమైతే వస్తువులు కావాలనో పిల్లలకు చదువుకుంటారు, వాళ్ళు మంచిగా చదువుకుని అయిపోతారనే ఉద్దేశంతో ఈ వస్తువులన్నీ పెట్టాలనే ఉద్దేశంతో లిస్ట్ ఇచ్చారు. చూస్తే తెలుస్తుంది ఎలక్ట్రిఫికేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ చేస్తారు. వాళ్ళు మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని నిజంగా ఇంత అవసరం ఉన్నదా, ఒకసారి స్కూల్ బిల్డింగ్ కూడా కంప్లీట్గా పాడైపోయి ఉంటుంది, దాని బిల్డింగ్ కట్టించడానికి కూడా అమౌంట్ అవసరం పడుతుంది. స్కూల్ బిల్డింగ్
తర్వాత ఎస్ఎల్సి చైర్మన్స్ మరియు ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా కార్యక్రమంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మన విద్యాశాఖలో ఒక మన ఊరు మన బడి అనేటటువంటిది మండల స్థాయిలో అనండి మన అర్బన్ ఏరియాస్ మున్సిపాలిటీ ఏరియాస్ వచ్చేసి మన బస్తీ మన బడి అన్న కాన్సెప్ట్తోని ఒక నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో టాయిలెట్స్ ఫెసిలిటీస్ కల్పించాలి. ప్రతి మన పాఠశాలలో చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్ గర్ల్స్ సెపరేట్ టాయిలెట్ క్లబ్స్ ఏర్పాటు చేయాలనే ఇంటెన్షన్తో అవి ఎప్పుడు కూడా నిరంతరం ఫ్లోయింగ్ వాటర్ ఉండాలి. అన్ని ట్యాప్ సౌకర్యాలతో మోడల్ రూపంలో నూతనంగా ప్రవేశపెట్టాలని చెప్పేసి మన గవర్నమెంట్ ఈ ఒక టాపిక్ ఎంచుకోవడం జరిగింది. దాంతోపాటు విద్యుద్దీకరణము అంటే మనకి 2 years నుంచి కూడా మనకి ఎక్కడ కూడా ఆన్లైన్ క్లాసెస్ రన్ అవుతున్నాయి. అందరూ చూసినట్లయితే మనకు పిల్లల దగ్గర సెల్ ఫోన్స్ కూడా లేకుండా చాలామంది మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వాళ్ళ విద్యకు దూరమైందని చెప్పుకోవచ్చు. అందువల్ల దాన్ని అధిగమించాలనే ఇంటెన్షన్తో మన ముఖ్యమంత్రి గారు ప్రతి పాఠశాలలో ఎలక్ట్రిసిటీ సౌకర్యం కూడా కల్పించుకుంటూ ప్రతి రూమ్కు మినిమం ఫెసిలిటీ ఒక రూమ్కు ఫ్యాన్ తర్వాత ఒక ట్యూబ్ లైట్ ఈవినింగ్ క్లాసెస్ కానివ్వండి ఎక్స్ట్రా క్లాసెస్ కానివ్వండి ఉన్నట్లయితే ఈ మినిమం ప్రతి రూమ్లో కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీ సరఫరాతో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా తాగునీరు చూసినట్లయితే మనకు ఈ మండలాలలో మిషన్ భగీరథ ద్వారా సప్లై అవుతున్నాయి సార్. మిషన్ భగీరథ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్యాంక్ నింపేసి దాని ద్వారా మనకు దానికి రౌండ్ ట్యాప్స్ అరేంజ్ చేసేసి దాని ద్వారా సప్లై అవుతాయి. అదే మన అర్బన్ ఈ సాయంత్రం హృదయం ముందే ఏ ఏరియాకి ఆ స్కూల్ అలాంటి మీరు చూసుకోవాల్సింది కోరుతున్నాను. నేను కూడా చెప్తాను. ఇప్పుడు కార్పొరేటర్స్ నుంచి మాట్లాడవలసింది కోరుతున్నాను. మరి మాకు స్కూల్ ఉంది, అది ఆ సింగరేణి సంబంధించిన క్వార్టర్స్ లో ఇది స్కూల్ నడుస్తుంది. దరిదాపు నేను ఎంఈఓ గారికి ఇప్పటికీ 2 సార్లు కాల్ చేయడం జరిగింది. ఆ స్కూల్ పరిస్థితి ఏంటంటే మొత్తం శిథిలావస్థమై ఉండేది. ఆ స్కూల్లో పైన రేకులు లేవు. పిల్లలకు ఎండ మీద పడుతుంది. వర్షం అంతా పిల్లలందరూ ఒక మూలకు పోయి వర్షం తగ్గేదాకా ఉంటారు. మీరు ఇచ్చిన 12 నిమిషాల ఒక ప్రహారీ కూడా తప్ప మా స్కూల్ కు మీద 11 వస్తువులు 11 రకాల అన్ని వసతి అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన రామగుండం శాసనసభ్యులు మన అడిషనల్ కలెక్టర్ గవర్నర్లు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందాలనేటువంటి నిరంతర తపనతో మన ముందున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా సందర్భాలు వివిధ రకాల పథకాలతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి అన్నిటితో పాటు తెలంగాణ పోరాటంలో విద్యార్థుల పోరాటం గణనీయమైనటువంటి పోరాటం కనుక మరి ఆ విద్యార్థులందరికీ మరి రాబో తరానికి బంగారు తెలంగాణ ఏర్పాటు చేయాలంటే విద్యా వ్యవస్థను పటిష్టపరచాల్సిన అవసరం ఉందనేటువంటి ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పథకాన్ని చేపట్టడం. ఇప్పుడు డిఓ గారు మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినప్పుడు చాలా కొద్దిగా స్లమ్ ఏరియా ఎక్కువ ఉంది. ఎస్టీ కాలనీకి సంబంధించిన స్కూల్ మా దగ్గర కూడా ఉంది. దాంట్లో చాలా కాలంగా కొద్దిగా వెనుకబడి ఉంది కనుక ఇప్పుడు మిత్రులు తను కూడా చెప్పారు శిథిలావస్థలో ఉంది. పిల్లలు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఆ పాఠశాలను చూడగానే ఉపాధ్యాయులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి విద్యార్థులందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాఠశాల వాతావరణాన్ని చూడగానే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు. అక్కడికి పంపాలా లేదా అనే ఒక ఆలోచన వాళ్ళ లోపల వస్తుంది. అది ఎందుకంటే మేము ఎస్టీ కాలనీ ఉన్న ఆ పాఠశాల కూడా అన్ని రకాల ఇప్పుడు మీరు చెప్పిన అన్ని అంశాలు కూడా మాకు అవసరం ఉన్నాయి కనుక తప్పకుండా అక్కడ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అలాగే తలపెట్టినటువంటి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన రామగుండం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు అనేటువంటి పెద్దలు గౌరవనీయులు చంద్ర గారికి అలాగే మన స్థానిక సంస్థల అధికారి అయినటువంటిది
స్థానాన్ని ఏర్పరచుకోకుండా స్టూడెంట్స్ ఒక విద్యార్థి ఏ విధంగా చదువుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో మరి భవిష్యత్తులో ఏ విధంగా పైకి వెళ్ళాలి, వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలు కానీ వారి యొక్క ఆశయాలు కానీ నెరవేర్చుకోవడం కోసము మన గవర్నమెంట్ స్కూల్స్ ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఏ విధంగా విద్యను వాళ్ళకి అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం నిజంగా మా తరపున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనేకమైనటువంటి ఎగ్జామ్స్ రాసి చదివి అందులో క్వాలిఫై వచ్చి ఈరోజు పిల్లలను తీర్చిదిద్దే కార్యక్రమంలో మరి వాళ్ళ పిల్లలుగా భావించి ఈరోజు విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా మనకు ఆటల పీరియడ్ అంటే ఊరికి గంతులేసేవాళ్ళం. ఆ విధంగా ఉన్న నిజంగా ఇప్పుడున్న పిల్లలకు అలాంటిది లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళకి అనేకమైనటువంటి యాక్టివిటీస్ దారినిస్తూ మరి మాకు సంబంధించిన 24వ డివిజన్ లో ఎన్టీపీసీ టౌన్షిప్ టీటీఎస్ అందులో అన్ని వసతులు దాదాపు 90% వసతులు మన ఎన్టీపీసీ కల్పించడం జరుగుతుంది. కాకపోతే చిన్నవి కానీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా మాకు మా జరిపి టీటీఎస్ లో జరిపి మాకు ఇక్కడికి వచ్చినటువంటి ఎంఏ మేడం కూడా లక్ష్మి మేడం, అలాగే మరి టాయిలెట్స్ లేవు, మళ్ళీ తర్వాత ఫర్నిచర్ కూడా కొంత కావాల్సి ఉన్నది మేడం. తక్కువ మాకు బయటకు ఒక అబ్బాయిస్ తక్కువనే మేడం. లేకుండా పాపం అని చెప్పేవాళ్ళు. అప్పుడు నేను గెలిచిన తర్వాత రేకుల సెట్ నేను సొంతంగా చేయించిన వాళ్ళకి చేయించిన తర్వాత కూడా చాలా రోజుల దాకా కూడా వేరే ప్రభుత్వం తరఫున కూడా ఎన్నోసార్లు అడిగినాం. కానీ స్కూల్ శాంక్షన్ కాలేదు, అక్కడ వాటర్ లేదు. నేనే వాటర్ పెట్టించి డ్రమ్తో వాటర్ పెట్టించేది. అలా పిల్లలు కూడా వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అట్లాంటప్పుడు ఇక స్కూల్ మళ్ళీ మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ సౌకర్యం లేదు సార్. ఇట్లా ఇది గేట్ దాటితే బయట రోడే, ఆ రోడ్డు కూడా చక్కగా లేక పిల్లలు బాగా ఇబ్బంది పాలవుతుండ్రు. ఇప్పుడు బోర్ ఖరాబ్ అయ్యి కూడా 3 నెలలు అవుతుంది. 3 నెలల నుండి తిని పిల్లలు స్కూల్ నుండి ఇళ్ళ పోతుంది ప్లేట్ పట్టుకొని చేతులు కట్టుకోవడానికి, బాత్రూమ్ పోవడానికి కూడా ఇంటికి పోతుంది. అంటే అది పోవడానికి కూడా హెచ్ఎం మేడం గారు కూడా నాకు ఫోన్ చేస్తారు కదా. ఇప్పుడు ఒక ముగ్గురుకి కమిటీ ఉన్నాయి. ఫస్ట్ హెడ్ మాస్టర్, కన్సర్న్ ఎస్ఎంసీ చైర్పర్సన్, ఇంకా కౌన్సిలర్. మీరు ఖచ్చితంగా మీ స్కూల్స్కి సెలెక్టెడ్ స్కూల్కి విజిట్ చేయండి. అన్ని స్కూల్ 3 yearsలో కవర్ అవుతుంది. ఇప్పుడు 35% స్కూల్ చేశారు, దాంట్లో 65% పిల్లలు ఉన్నారు. అది ఫస్ట్ చేస్తే మ్యాక్సిమం పిల్లలకి బెనిఫిట్ వస్తుంది. మీ బాధ్యత ఏమంటారు, మీరు ఖచ్చితంగా విజిట్ చేసి ఎస్ఎంసీ చైర్పర్సన్, ఇంకా కమిషనర్ గారు, అదేవిధంగా మేయర్ గారు, డిఈఓ గారు, ఎంఈఓ గారు, కార్పొరేటర్లకు, పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఇంకా నిర్వహణ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి కార్యక్రమాలలో ముఖ్యమైనటువంటి కార్యక్రమము మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి. విద్యను ప్రతి పేద ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు మెరుగైనటువంటి విద్యను అందించడమే ప్రధానమైనటువంటి ఆలోచన కొద్ది ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది మొట్టమొదటిగా ఈ యొక్క సంవత్సరానికి 21-22 సంబంధించి 3,427 కోట్ల రూపాయల వరకు నిధులను కూడా మంజూరు చేస్తూ ప్రకటన చేయడం జరిగింది. 3 సంవత్సరాల కాలంలో ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులను విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పూర్తి సౌకర్యాలను ఏర్పాటు చేయడం, వాటన్నింటినీ కూడా పూర్తి చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ యొక్క మన ఊరు మన బడి కార్యక్రమం, మన బస్తీ మన బడి కార్యక్రమం. ఇందులో మనం అందరం కూడా గౌరవ ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఒక యజ్ఞంలాగా పనిచేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచన. ఈ యొక్క కార్యక్రమం గతంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ చాలా ఏళ్ల నుంచి జరుగుతూ ఉన్నాయి. కానీ
ప్రైవేట్ పాఠశాలల వైపే విద్యార్థులు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి సందర్భంలో మెరుగైనటువంటి వసతులు పాఠశాలలలో లేవు అనేది ప్రధానంగా తేల్చినటువంటి విషయం. ఇప్పుడు గౌరవ కార్పొరేటర్లు ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా ఒక్కొక్క పాఠశాలలో చూసినట్టయితే నీటి వసతి లేదు, కరెంట్ వసతి లేదు, టాయిలెట్స్ లేవు, కిచెన్ షెడ్లు లేవు, చుట్టూ ప్రహారీ గోడలు లేవు. అసలు ఈ యొక్క విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి నిధులు పూర్తి స్థాయిలో వినియోగం అయినా కూడా ఎక్కడికక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో పాఠశాలలు ఉన్నారు. ఉపాధ్యాయులు ఉన్నా కూడా వాళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. విద్యార్థులు తల్లిదండ్రులు ఎంత ప్రోత్సాహం అందించినా కూడా కనీసమైనటువంటి వసతులు పాఠశాలలో లేవు. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈ యొక్క మనమును మనబడి మన బస్తీ మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దీనికి ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించి 12 అంశాల వారీగా ఇంతకుముందు మన డిఓ గారు చెప్పినటువంటి విషయాలు, మన డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పినటువంటి విషయాలు, ప్రతి స్కూల్కు సంబంధించినటువంటి అన్ని మౌలిక వసతులను కల్పించడం కోసం ఏ విధమైనటువంటి ప్రణాళిక చేస్తారు. ఈ ప్రణాళిక చేయాల్సినటువంటి వాళ్ళు ఆ స్కూల్కు సంబంధించినటువంటి హెడ్ మాస్టర్స్, ఆ ఊరుకు సంబంధించినటువంటి సర్పంచ్, ఆ ఊరుకు సంబంధించినటువంటి కార్పొరేటరు, ఆ ఊరుకు సంబంధించినటువంటి మేయరు, వీళ్ళందరి బాధ్యత. ఆ స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఆ పిల్లలకు సంబంధించినటువంటి టేబుల్స్ ఉన్నాయా, పిల్లలకు సంబంధించినటువంటి బెంచెస్ ఉన్నాయా లేవా, ఆ పిల్లలకు సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీ అసలు ఉన్నదా లేదా, ఇంకా మనము ఏమి చేయాలి అనేటువంటి పూర్తి స్థాయి నిర్ణయాన్ని తీసుకొని వాటికి సంబంధించినటువంటి అంచనాలను తయారు చేసి ఇంజనీరింగ్ విభాగం అప్పచెప్పినట్టయితే ఒక ఏజెన్సీకి లక్ష్యంగా ఈ యొక్క మన ఊరు మనబడి మన బస్తీ మనబడి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము మనకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు ఈ యొక్క పేపర్ రూపంలో మీకు అందరికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఆధారంగా మన మేయర్ గారు మేము కానీ అందరూ కూడా ఆ స్కూల్కు విజిట్ చేయడం, ఆ స్కూల్లో మీటింగ్ పెట్టుకోవడం, ఆ స్కూల్లో ఎవరైనా ఇంకా సహాయం చేసేటువంటి దాతలు ఎవరైనా ఉన్నట్టయితే 2 లక్షలకు పైచీలకు ఇచ్చినటువంటి దాతను ఆ యొక్క నిర్వహణ కమిటీలో చేర్చుకోవడం, ఆ మెరుగైనటువంటి పద్ధతిలో ఆ స్కూల్ ఎట్లా నిర్వహణ చేయాలనేటువంటి ఆలోచన చేయడమే ఈ యొక్క ప్రధానమైనటువంటి అంశంగా ఈ యొక్క మనం ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టుకోవడం జరిగింది. దీనికి మన ఉపాధ్యాయులకు పూర్తి కొంత వరకు అవగాహన ఉండింది. ఇక్కడ మనకు 18 ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ లో 18 పాఠశాలలు ఉన్నాయి. జెడ్పీహెచ్ఎస్, ఏపీఎస్ఎస్, యూపీఎస్ ఇవన్నీ చూసినట్లయితే 18 వరకు ఉన్నాయి. 18కి సంబంధించినటువంటి కమిటీల నిర్వహణ, దీనికి సంబంధించి ఉపాధ్యాయులు, దీనికి సంబంధించినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని మీరు పాఠశాలలో ఏర్పాటు చేసుకోవాలి. దాని అనంతరం తప్పకుండా ఎంఈఓ గారు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దీని మీద పర్యవేక్షణ చేసుకుంటూ, డిఓ గారు పర్యవేక్షణ చేసుకుంటూ, మన డిప్యూటీ కలెక్టర్ గారు పర్యవేక్షణ చేసుకుంటూ దీనికి యుద్ధ ప్రాతిపదికన రేపు వచ్చేటువంటి వసతులను ఏర్పాటు చేసుకోవడం, పిల్లలకు మంచి విద్యను నేర్పించడమే ప్రధానమైనటువంటి ఆలోచనగా ఏర్పాటు చేసుకున్నది మన ఊరు మనబడి మన బస్తీ మనబడి. ఈ యొక్క మన ఊరు మనబడి మన బస్తీ మనబడి కార్యక్రమంలో దీనికి అంతటికి కూడా బాధ్యతలు మనమే. మనము ఏం బాధ్యతను దీంట్లో తీసుకోవాలి అని అంటే, ప్రత్యేకంగా ఆ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి ఇంతకుముందు నిధులు కొంచెం ప్రత్యేకమైనటువంటి కేటాయించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం అక్కడ ఏం అవసరాలు ఉన్నాయని పూర్తిగా మన ద్వారానే తెలుసుకొని వాటిని
అంశాల వారీగా పరిష్కారం చేయడమైనటువంటి ఒక ఆలోచన కొద్ది ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క పనులను పూర్తి చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమము నేను చెప్పినటువంటి అంశాలు 12 అంశాలలో ఇంకా ఏదైనా ఆ యొక్క పాఠశాలలో అవసరం ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క నిర్వహణ కమిటీ తీర్మానం చేసి డిఓ గారికి, ఎండిఓ గారికి, గౌరవ మేయర్ గారికి తెలియజేసినట్లయితే వాటిని మరి ఏ నిధులండి ఈరోజు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5 కోట్ల రూపాయలను అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తే దాంట్లో 2,40,00,000 రూపాయలను పాఠశాలలకే కేటాయించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క నిధులతో మన పాఠశాలలను అభివృద్ధి చేయాలి, మన పాఠశాలల్లో పేద పిల్లలకు చదువుకునేటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. అందుకోసమే మనల్ని సమాయత్తం చేస్తా ఉన్నారు అధికారులు. మనము కింది స్థాయిలో స్వచ్ఛంద సేవకులు కానీ ఎవరైనా విరాళాలు తెచ్చేటువంటి వాళ్ళని కానీ మనం సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. చాలా మంది ఈ యొక్క పాఠశాలల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థానాలలో ఉండి మంచి హోదాలలో ఉన్నటువంటి కుటుంబాలు కొంతమంది ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టయితే ఆ గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ విషయంలో కానీ ఆ చదువుకున్నటువంటి పాఠశాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేయడం కోసం కానీ ఆసక్తి చూపుతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ పూర్వ విద్యార్థులను అందరినీ కూడా మనము ఈ యొక్క మీ పాఠశాలలో ఈ ఏరియాలో చదివినటువంటి పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులతోని ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహణ చేసుకోవడం, ఆ సమావేశం అనంతరం వారి ద్వారా ఏమైనా ఆ యొక్క స్కూల్లో మనం అనుకున్నటువంటి విధంగా ఈ సంవత్సరం మనము ఆ యొక్క స్కూల్కు సంబంధించి ఏ పనులను పూర్తి చేద్దామనేది మీరే నిర్ణయం తీసుకోవాలి. రెండో ఫేజ్ లో ఏం పనులను నిర్మాణం చేద్దామనేది ఏ నిర్ణయం చేద్దామని మీరే తీసుకోవాలి. హెడ్ మాస్టర్స్ కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ఆ నిర్వహణ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ మీరే నిర్ణయం తీసుకొని ఆ స్కూల్ను బాగు చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా అదే స్కూల్లో చదువుకునేటువంటి విధంగా అందరినీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రజలందరి భాగస్వామ్యంతో ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ కార్యక్రమం విజయవంతమైనటువంటి పరిస్థితులు సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా ఈ యొక్క మన ఊరు మనబడి మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగస్వామ్యం చేద్దాం. ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను అంశాల వారీగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మనకు సంబంధించినటువంటి మన మేయర్ గారు, కమిషనర్ గారు, ఇంజనీర్లు ఇంతకుముందు మీ యొక్క పాఠశాలకు ఏ ఇంజనీర్ ఎవరు అనేది కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. వారికి మీరు అక్కడ ఉన్నటువంటి పనులకు సంబంధించినటువంటి విషయాలను తేల్చి చెప్పి వాటి మీద పూర్తి స్థాయిలో ఎస్టిమేషన్ వేపిస్తే ఈ 18 స్కూళ్ళకు సంబంధించి ఎంత నిధులు అవసరం అనేది మనం జిల్లా లెవెల్లో ఒక మండల లెవెల్లో ఒక అధికారులందరూ కూడా కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి నిధులన్నీ కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేస్తూ ఒక ఏజెన్సీ బాధ్యతను అప్పగించి దాని అంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా గుర్తెరగాలి. ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క మన ఊరు మనబడి మన బస్తీ మనబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్యేకంగా కోరుతూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై
ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం కోసం హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి